ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో 20 రోజుల్లో కొన్ని పరిణామాలు చూడడానికి కొద్దిగా బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం. అయితే మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా 1-2, అందుకే ఇవి జరుగుతున్నాయి కదా అని అనుకుంటే, ఆ జరిగాయి కాబట్టే అలాంటివి 1-2 సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రకంగా మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అవుతుంది. అవి సమంజసం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్గా సామాన్య ప్రధానికానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కూడా అదే హక్కులు సైమల్టేనియస్గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి. ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగి మన విజయనగరంలో కూడా జరిగింది, చూశాను. మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు అడిగి వెళ్ళడం అనేది చూశాను. నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం లాంటి సంస్కృతి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది అది పూర్తిగా అది ప్రైవేటు, అది ఒక పార్టీ తాలూకేది. అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్, కాదు, తప్పు కాదు. ఇప్పుడు వైజాగ్లో రుచికొండ ఉంది, మన గౌరవ శాసనసభ్యులు వెళ్ళారు, మన పార్టీ నాయకులు వెళ్ళారు, ఓకే ఫైన్, తప్పు కాదు. కానీ ఇటు పని ఏమి లేదు, చట్టానికి విరుద్ధంగా ఉంది, ఏమో అందులో వచ్చి అవకతవకలు ఉన్నాయి, లేదు కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, చట్టపరంగా చర్య తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డానికి ఎవరికి హక్కు, దానికి తగ్గ ప్రక్రియకి వెళ్తారు. అలాగే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నైతిక బాధ్యతగా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు న్యాయంగా రాజీనామాలు చేయాలి. కొన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు గవర్నర్తో నామినేట్ చేయడం రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు ఉంటాయి, వాటిని కూడా చేయవలసిన అవసరాలు ఉంటాయి, చేయాలని అడుగుతారు. న్యాయంగా చేస్తే చేయొచ్చు, చేయకపోతే అటు సమయం వరకు ఉంటారు. వాళ్ళు ఏమైనా అవతవకలు చేస్తే అవతవకల మీద ప్రభుత్వాలు వచ్చి ఎంక్వైరీ చెప్పి చర్య తీసుకోవడం అది పరిపాటి. అది ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర, మన రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా అలాంటి కార్యక్రమాలు జరిగాయి. లేదు ఆ సంబంధించిన ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరం ముందుకెళ్ళి ఏ ధర్నాలు లేకపోతే డిమాండ్ చేయడం తప్పు కాదు. అది ప్రజాస్వామ్యంలో అది రైట్. కానీ ఎన్నుకోబడిన నాయకులే వెళ్ళి ఒక దౌర్జన్యపూరితంగా కనిపిస్తున్న నేపథ్యాలు చేయడం అనేది అది సమంజసం కాదు. ఇలాంటి ట్రెడిషన్ ఇది రాబోయే కాలాలకి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది దయచేసి అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కూడా వారికి సలహా సూచనలు ఇస్తూ సాంప్రదాయాన్ని ఇంకా బద్ధంగా వెళ్ళేటట్లు చేయాలనేది నా తాలూకా కోరిక. ఇక అధికారులు అంటారు, అధికారులు పాపం వాళ్ళు ఏం చేస్తారు సార్, పూర్వంకి ఇప్పుడు టెండ మారిన తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు కార్యక్రమాలు చేయడం, ఆ చట్టాన్ని రెగ్యులేటరీ చేయడం, అవన్నీ ఎప్పుడో కొంత సమయాన్ని మరిచిన నేపథ్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద అందుకే వాళ్ళ గురించి మాట్లాడవలసిన ఈ సందర్భం కాదు. కానీ నాయకత్వం వహిస్తున్న ఆ రాజకీయ పార్టీలు మాత్రం
దీన్ని రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉన్నదనేది నా అభిప్రాయంగా మీకు చెప్తున్నాను. దయచేసి ఇలాంటి జరగకూడదని కోరుకుంటున్నాను ఇక ముందు కూడా. ఎందుకంటే 1-2 నిమిషాలు జరిగాయి కాదలే, అప్పుడు మీరు ఏం చేశారని అనే ప్రశ్న కూడా మా ముందు మీరు దీని తర్వాత నన్ను అడగచ్చు. మాలాంటి వాళ్ళు దాన్ని కాదని వారించినప్పటికీ ఆ సందర్భంలో మా చేతుల్లో లేకపోవచ్చు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని సమర్థించే నేపథ్యం ఇప్పుడు లేదు అండి. సో కాబట్టి మళ్ళీ ఇలాంటి పునరావృతం జరగకుండా చూడడానికి కోరుకుంటున్నాను. ఓకేనా? చెప్పండి. ఈ నేపథ్యాలు ఏంటంటే నేను చెప్పిన ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినవి 2-3 కదా అంటే క్లియర్ కట్గా నేను చెప్తుంది అంటే విశ్లేషించి ఎందుకు పార్టీ హౌస్ అంటే పార్టీ హౌస్ ఆ జీవో ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చిన జీవోలు ఇవి. ఆ జీవోల ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగాయి. అది తెలుగుదేశం పార్టీకి జరిగింది, అలాగే వైసీపీ పార్టీకి జరిగింది, మిగతా పార్టీలు కూడా అప్లై చేయండి వాళ్ళకి కూడా జరిగినాయి. రెండో విషయానికి వచ్చి ఈ యూనివర్సిటీ వీసీసీ మీద ఇచ్చేస్తున్న నేపథ్యం ప్రభుత్వం తాకీదు ఇచ్చింది రిజైన్ చేయాలని, చేసిన వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేయకపోతే ఉంటారు. ఉదాహరణ కూడా మీరు అడిగితే తర్వాత చెప్తాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దిగావు అవి కూడా మీకు చెప్తాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా నోటీసులు ఇచ్చేటప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవాలని ఇస్తారా, లేదు అని అంటే డిమాలిష్ చేయడానికి ఉన్న రైట్స్ని ఎలా నోటీస్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది సార్? మీరు చేయకూడదు కాబట్టి 7 రోజుల్లో దీనికి మీ తాలూకు వివరం ఇవ్వండి, దాని మీద తగు చర్య తీసుకుంటాము. ఆ గ్రావిటీని బట్టి ఇప్పుడు విజయనగరం పార్టీ ఆఫీస్ ఉంది, ఏదో మన ఫైర్ సర్టిఫికేట్ ఏదో సంథింగ్ ఏదో లేదు అనేది అందులో ప్రధానమైన అంశం. దాన్ని వాళ్ళు ఇస్తారు, దానికి తప్పు లేదు. కానీ పార్టీ ఆఫీస్లోకి నాయకులు వెళ్ళడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర చూడలేదు. అవతల పక్క కూడా ఆ కుటుంబం కూడా పెద్ద కుటుంబం, వాళ్ళేమి రాజకీయాలు లేని వాళ్ళు కాదు. నాకు తెలిసి సీనియర్ నాయకులు ఆయన కూడా ఎప్పుడు అలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలే. ఎప్పుడు అది చేయకూడదు. కార్యకర్తల నుంచి ఒత్తిళ్ళు వస్తాయి, కార్యకర్తల నుంచి ఊరిగా మాట్లాడతారు. కానీ మనం నాయకత్వం వహించుకొని సమన్వయం పాటించుకొని ఏది మంచి ఏది చెడు కాదనుకొని చేయొచ్చు. విజయవాడలో టీడీపీ ప్రధాన కార్యాలయం పైన దాడి జరిగింది, అప్పుడు నేపథ్యం ఉందని నేను చెప్పాను ఇందాక చెప్పాను 1-2 నిమిషాలు జరిగాయి అని చెప్పాను కదా. ఆ టీడీపీ నాయకత్వం వెళ్తే మేమేం దాన్ని సమర్థించలేదే, తప్పని చెప్పామే మేము. మా ఇంటర్నల్ మీటింగ్లో చెప్పాము ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా సమర్థించకూడదని ఆ రోజు కూడా చెప్పాము. సరే ఇప్పుడు మాట్లాడుతున్నారంటే దానికి ఎవిడెన్స్లు రుజువులు సాక్ష్యాలు ఉండవు, అందుకే కదా ఈ ఇబ్బందులు వచ్చాయి. అలాంటివి చేపట్టే కదా అని అంటుంది, దాన్ని సమర్థించట్లేదు. ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా అలాగే ఏ రాజకీయ నాయకుడు తాలూకా ప్రాపర్టీస్ మీద కూడా వెళ్ళకూడదు, తప్పది. ఎదురుండి చట్టం ఉంది, చట్టం ప్రకారం ఆలోచించండి. అలా వెళ్తే అది వాళ్ళు వీళ్ళు కొట్టుకొని తిట్టుకొని సివిల్ వార్ కింద వచ్చేస్తుంది కదా. ఇప్పుడంటే కొద్దిగా స్పీడ్గా ఉన్నారు, గెలుపు సంతోషంగా ఉన్నారే అని చెప్పి ఊరుకుంటారు. తర్వాత 1-2-3 సార్లు అయితే ఊరుకోరు కదా. సరే ఎక్కువ మంది అవ్వచ్చు, తక్కువ మంది అవ్వచ్చు, పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి కొడితే ఊరుకోదు కదా. కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా మా అనుమతులు లేవని చెప్పి నిన్న క్రమంలో ప్రహరీ చుట్టూ వెళ్ళి చూశారు, కార్యాలయంలోకి మాత్రం ఎవరు వెళ్ళకూడదు. కార్యాలయంలోకి వెళితే తప్పు, వెళ్ళకపోతే పర్వాలే. అవి బయట ఉండి చూస్తే తప్పు. నేను నా ఉద్దేశం అది. ఇలా జరగకపోతే మాత్రం ఆయన విత్డ్రా ఇవ్వాలి. స్పష్టంగా చెప్పారు లోన్కి ఎవరు వెళ్ళకూడదు. నేను చెప్తున్నాను కదా, చెప్తున్నా కదా. ప్రహరీ ఇప్పుడు మా ఇంట్లో బయట నుంచి చూసుకుని తప్పు కాదు, లోనకి రావడం తప్పు. అది నాకు తెలియదు, అందుకే నేను ఏమన్నా వెళ్తే తప్పు అన్నాను, ఆయన వచ్చి కాదన్నాడు. కాకపోతే మాత్రం నేను చెప్పింది విత్డ్రా చేసుకుంటాను, అయితే మాత్రం అలాంటి జరగకూడదు అని చెప్తున్నాను.
సార్ ప్రధానంగా యూనివర్సిటీలో కాదు మార్చడం అనేది వాళ్ళు చెప్తున్న కాదు ఒక విషయాలండి, వీసీ నామినేట్ చేసేది ఒక ప్రక్రియ ఉంటుంది. ఓ జడ్జ్ కమిటీ, ఆ కమిటీలో 3 పేర్లు రికమెండ్ చేయడం, 3 ఒక పేరుని వచ్చి ప్రభుత్వం నామినేట్ చేయడం, గవర్నర్ పంపించడం, గవర్నర్ వారు నామినేట్ చేయడం అనేది ప్రక్రియ. జడ్జ్ కమిటీలో వచ్చి యూజీసీ వాళ్ళు ఉంటారు, స్టేట్ నుంచి ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఉంటారు, అందరూ ఉంటారు. అది ఇప్పుడే కదా, గతం నుంచి కూడా. సరే ఆ వ్యక్తి వచ్చి సరైన వాడు అవునా క్వాలిఫైడ్ ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి తాలూకా కార్యాచరణ బాగోలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు మన ఉన్నప్పుడు వచ్చి అదెవరు ద్రవిడ, అదే మన కుప్పం యూనివర్సిటీ ఉంది కదా, ద్రవిడ యూనివర్సిటీ పిహెచ్డీలో ఇష్యూ వచ్చింది. ఆ వీసీని మేమే నామినేట్ చేసాం, అపాయింట్ చేసాం. పిహెచ్డీలు వచ్చి ఆయన వచ్చి కొన్నిట్లో మిస్యూజ్ చేసాడు, అతను పవర్స్ అని చెప్పి ఎంక్వైరీ చేశాం. గవర్నర్కి నేనే ఫైల్ రాశాను ఆయన మీద చర్య తీసుకోవాలని. ఇప్పుడు మనం వేసినప్పుడు తాలూకా క్రెడెన్షియల్స్ ఇవి చూస్తాం, ఎవరు రికమెండ్ చేస్తారు, ఎవరు చెప్తారు, సరే అని వేస్తాం. ఆ తర్వాత తప్పు చేస్తే చర్య తప్పే ఉంది. లేదు ప్రభుత్వాలు మారినప్పుడు వచ్చి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం తప్పు కాదు. న్యాయంగా మీరు రేపండి మేము ఇంకోరిని వేసుకుంటామని చెప్పడం తప్పు కాదు. లేకపోతే ఎంక్వైరీ చేసుకుని చేయాలి. అంతేకాని ఆఫీసులకు వెళ్ళి ఎన్నికో నాయకులు వెళ్ళి అది చేయడం తప్పు. తప్పులేదు, నేను నా రైట్, అది వాళ్ళ రైట్. నేను చెప్తుంది ఏంటి, ప్రజాప్రతినిధి తాలూకా రైట్. వాళ్ళు వస్తానంటే ఆ వీసీ కానీ ఆ రిజిస్ట్రార్ కానీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేసి ఆన్సర్ చెప్పడం బాధ్యత వాళ్ళది, రైట్. దాన్ని ఎవడు తప్పడానికి లేదు. కానీ 200-300 మంది వేసుకుని వెళ్ళడం అనేది తప్పు. మేమేమి వీసీని వెనకేసుకు రావట్లేదు, జరిగిన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. ఏం తప్పే ఉంది, ఆ ప్రజాబంధు ఎదురు వెళ్ళొచ్చు, లేకపోతే ఎదురు కాకపోతే ఇంకో 7 ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు. నాకు వీటికి ఏబిసిడి దీనికి ఆన్సర్ కావాలని అడగచ్చు, లేకపోతే ప్రభుత్వానికి దాని మీద నీకు వచ్చిన కంప్లైంట్ వస్తే కంప్లైంట్ని ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పొచ్చు. తప్పు కాదు అది, అది తప్పని ఎవరు అంటారు. అది మా తాలూకు దీంట్లో అది మా ప్రజాప్రతినిధికి ఉన్న హక్కు. అది కానీ 200-300 మంది వెళ్ళి సంబంధం లేని వ్యక్తులు రాజకీయ పద్ధతిలో వెళ్ళడం అనేది అది దానికి ఆక్షేపణ. ఇందాకన్నా పార్టీ ఆఫీస్లోకి బౌండరీ తప్పు కాదు, బయట నుంచి చూడటం తప్పు కాదు. లేకపోతే కమిషన్ పిలిచి అవేవో షార్ట్ఫిల్మ్ ఏమేమి ఉన్నాయి అన్నీ అడగడం తప్పు కాదు. ఎందుకు నోటీస్ చేయలేదు, నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పి అతని మీద షౌటింగ్ చేయడం తప్పు కాదు. అవి డే టు డే యాక్టివిటీలు తప్పు కాదు, ఇవి నేను తప్పనట్లేదు. కానీ ఈ రకమైన ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం ఎప్పుడు జరగలేని ఇవి అన్నీ కూడా ఎప్పుడు జరగలే. మరి అంతకుముందు ఇప్పుడు జరిగేది, కానీ నేను ఈ 30 సంవత్సరాలు ఇలాంటివి ఇప్పుడు చూడలే. అది డైరెక్ట్ చెప్తాం కదా, దాన్ని మేము సమర్థించలేదు కదా. ఆ రోజు సమర్థించలేదు, ఈ రోజు సమర్థించలేదు. నేను దాని మీద నో కామెంట్. ఎందుకంటే ఇవాళ నేను ఏది చెప్పినా ఏంటి అది తప్పుగా ఒప్పుగా ఉంటుంది. అధికారం ఇప్పుడు ఉన్నది కదా, వాళ్ళది ఆలస్యం. నేను దాని మీద కామెంట్స్ దోచుకోలేదు. నేను ఇందాక చెప్పాను కదా, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలకి వాళ్ళ చట్టబద్ధతలు వాళ్ళ అధికారాలకు ఉంటాయి. దాన్ని ఎందుకు కామెంట్ చేయాలి? షుడ్ కాలమే సమాధానం చెప్తుంది. అవును, ఆరోపణలు అవి ప్రభుత్వం నాది కాదు కదా.
ఆ ఫైల్లో ఏముందో ఎవడేమి రాశారో ఏమున్నాయో అన్ని ఫైల్లో ఉంటాయి కదా. ఫైళ్ళు ఇప్పుడేం మా ఇంట్లో లేవు కదా, ఆఫీస్లో కదా ఉంటాయి. పోనీ ఎవరైనా వ్యక్తి వచ్చే టీచర్ వచ్చి ఒకటి అంటే అది అప్పుడు ఎట్లా బాబు అని చెప్పి అనుకోవడానికి రాజకీయమైన ఆరోపణలు కదా. ఫైళ్ళు అక్కడే ఉంటాయి. ఆ ఫైల్ మీద నేనే కదా రాశాను. ఏమని జూన్లోను ఎవరు రిపోర్ట్ చేసి అంతవరకు చేయొద్దని నా చేతనగా రాశాను. మరి జూన్లో ఎందుకు చేస్తాము? దాంట్లో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు చేస్తాం కదా. మరి జూన్ వరకు ఎందుకు? ఎలక్షన్ ఎందుకు కాగల? అకాడమిక్ ఇయర్ వరకు ఎందుకు కాగల? సారీ, నేను లోనికి వెళ్తున్నాను కానీ ఐఎమ్ సారీ. ఎందుకు అంతే కదా అవన్నీ. అందుకు ఇలాంటివి కరెక్ట్ కాదు. దాంతోపాటు ఇంకా కూడా ఇప్పుడు చూస్తున్నాను నేను కొందరు అధికారులు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు అక్కడ వచ్చేసి పెద్ద వాళ్ళని ఐఏఎస్లు మనం చూసాము. ఇక్కడ కాకపోతే ఇంకో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం వేరు కదా. పోస్ట్ ఆఫీస్ వేరు కదండి, కాకపోతే ఇంకో దగ్గర వేస్తారు కదా. ఒక కలెక్టర్ని డ్యాన్స్ చేస్తే ఐఏఎస్ని ఇంకో పోస్టింగ్ వేస్తారు కానీ తీసుకెళ్ళి దీంట్లో వేరు కదా. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మాట అధికారం పోయిన తర్వాత అది ఎంతవరకు అది శాంటిటీ? మరి అలాగే ఇంతకుముందు అధికారులు పనిచేసినప్పుడు కూడా నాయకులు అలాగే మాకు కూడా చెప్పారు కదా ఏ అధికారం ఏం చెప్పాడని. ఇప్పుడు ప్రభుత్వం అధికార నాయకుల గురించి అది తప్పు కదా. అది అలాంటివి ఏ నాయకుల గురించి ఎంతమంది అధికారులు నాకు చెప్పారో నా దగ్గర లిస్ట్ ఉంది. చేస్తారు, తొందర ఉంది. చెప్పారు కదా చేస్తానని చెప్పారు కదా. పొలం మీద చేస్తున్నారు, ఆర్థిక పరిస్థితుల మీద చేస్తున్నారు, డిపార్ట్మెంట్ కూడా చేస్తారు. వెయిట్ అండ్ సీ. ఏ రకంగా జరిగింది చెప్తారు కదండి, అప్పుడు దాని మీద రెస్పాండ్ అవ్వాలి. చెప్పకంటే మనం ఏమంటారుగా విభజన నష్టం ఏమి నష్టపోయాము, ఈ 5 సంవత్సరాల్లో ఏమి నష్టపోయాము, అంతకుముందు 5 సంవత్సరాల్లో ఏం లాభపడ్డాము, రాబోయే జరుగుతున్న 5 సంవత్సరాలు ఇంకెంత లాభపడతాము అనేది వస్తుంది కదా. కాబట్టి ఎందుకు తినబోతురు వచ్చేందుకు? వెయిట్ అండ్ సీ. ఏపీకి రాజధాని అమరావతి ఒకటే అంటున్నారు, కానీ మీరు మూడు రాజధానులు మా పాలసీ, అది మా పార్టీ పాలసీ, అది మా విధానం. ఇప్పుడు విధానం వాళ్ళ విధానం అది. ఎవరు అంతే కదా. మరి పార్టీ విధానం మరి కాకపోతే మరి పార్టీ అనౌన్స్ చేస్తుంది. ఇవాళకి నాకు తెలిసి ఇదే కాదంటే మళ్ళీ రేపు పార్టీ మీటింగ్ పెట్టుకుని మళ్ళీ మా నాయకుడు మా మూడు కాదు అంటే అప్పుడు మళ్ళీ కాదు. కానీ అంతవరకు ఇదే కదా. ఇప్పుడు నేను కాదన్నాకి మాట ఏం సార్, ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఈ టైంకి మీరు రైతు భరోసా పరీక్షలు, ఈ అడ్మిషన్స్ టైము, మీరు విద్యా దీవెన కానీ వసతి దీవెన ఇట్లాంటి స్టూడెంట్స్కి సంబంధించిన రీఎంబర్స్మెంట్ కూడా ఇచ్చేవారు. ఇప్పుడు అది లేట్ అయిందని బయట చెప్తున్నారు. దానికి మీరు ఇప్పుడైనా స్పందిస్తారా? నేను దేని మీద కూడా స్పందించదలుచుకోలేదు. వై? బికాస్ ప్రభుత్వం వచ్చి 20 రోజులైంది, 25 రోజులైంది. వాళ్ళ తాలూకా బయట వస్తున్న, నేను పత్రికల్లో కానీ టీవీల్లో కానీ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు టీవీలో చూస్తున్న వార్తలు కానీ ఉదయం వేసి కాఫీ తత్వం చూస్తున్న పత్రికల్లో వస్తున్న వార్తలు కానీ చూస్తే ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో నుంచి ఇలా అధ్యయనం చేసుకుంటున్నారు, ఏ రకంగా సమకూర్చుకోవాలి, ఏంటి పరిస్థితులు ఉన్నారు. అవన్నీ చూసిన తర్వాత అయితే చిన్న అనిపిస్తుంది. ఇంతకుముందు అధికారులు కొత్త వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ పాత వాళ్ళు కాబట్టి ఫైనాన్స్ పోషన్ వాళ్ళకి ఇప్పటికే తెలిసి ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తున్నాం అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసుకొని చేస్తాం కదా. ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి సరే, అందుకు
రేపు 1వ తారీఖు ఇంకో 2-3 నెలలు అయిన తర్వాత ఫస్ట్ రోజు ఫస్ట్ కామెంట్ చెప్పాను కదా, సంక్రాంతి వరకు ఏమీ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే సమయం అది ఇవ్వాలి. ఇదేమి నోటి మాటలు అయిపోయిన పనులు కాదు ఇవేమి. ఏ కార్యక్రమం ముట్టుకున్నా మినిమం 1000 కోట్లు. ఏ ఒక్క గ్యారెంటీ ముట్టుకున్నా, ఏ ఒక్క నవరత్నాల్లో కార్యక్రమం ముట్టుకున్నా మినిమం 1000 కోట్లు. మాట అనడానికి ఈజీ కానీ పని చేయడం అనేది కొద్దిగా కష్టం. వీటెన్సీ ఎందుకు కాబరా? మంచిదే, సంతోషం. మిగతా 5 కూడా నెరవేర్చాలనేదే నా కోరిక. ఆ నెరవేర్చడానికి కావాల్సినంత బలాన్ని భగవంతుడు ఇవ్వాలనేదే నా తాలూకా వాళ్ళకి. తప్పేముంది ఇవ్వాలి కదా, ఇస్తారని ఆశిద్దాం. భగవంతుడు ఇవ్వాలనేదే, ఆ బలం ఇచ్చి ఇవ్వాలి అనేది నా తాలూకా. అది ఇంకా అసలే నువ్వు 1-2 అంటున్నావు, 3వ దానికి అసలే లేని దానికి 1 ఎందుకు 2 ఎందుకు అంటుంది అండి. నేను నిన్న మొన్న పేపర్లు చూశాను, వాలంటీర్లతో సెక్రటరీతోని పంపిస్తాను. పంపించిన వాలంటీర్కి దెర్ ఇస్ నో రోల్ కదా. ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్ ఏముందో అది కంటిన్యూ అవుతలేదు. ముందు పాలసీ, ప్రభుత్వ పాలసీ వస్తే నువ్వే మాట్లాడచ్చు. పాలసీ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఊహించుకొని ఆక్యుపైడ్ మైండ్తో ఉండకూడదు రాజకీయ నాయకులు, ఫ్రీ మైండ్తో ఉండాలి. ఆల్వేస్ బీ పాజిటివ్, నెగిటివ్ ఉండకూడదు. ఇది దానికి ఇంక ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు ఉన్నారో లేదో ముందు తెలిస్తే ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచించవచ్చు. ఇందాక చెప్పేది అన్నారంటే విద్యాశాఖలో ఉన్నారు మీరు కూడా డిఎస్సి అనౌన్స్. నాకైతే నేను ఆ రోజు నా బెస్ట్ నా జ్ఞాపకం ఉన్న అంశం, రేపు ఏప్రిల్ నెలలో జరగబోయే రిటైర్మెంట్తో కలిపి 6100 ఖాళీలని ఉన్నాయని 6100 ఖాళీలకి మేము డిఎస్సి పెట్టడం జరిగింది. ఏప్రిల్తో కలుపుకొని డిఎస్సి పిలిచే ముందు టెట్ జరపాలని టెట్ కూడా జరిపాం. ఆ రిజల్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినంత రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని పెంచారు. మెగా డిఎస్ అన్నారు. నేను మెగా డిఎస్ అంటే ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, 25,000 ఎన్నో ఇస్తారు, ఎందుకంటే 50,000 ఖాళీలు ఉన్నాయన్నారు, కనీసం 20,000 ఇస్తారట అనుకున్నాను. కానీ ఎందుకో మరి 16,000కి వచ్చారు. ఆ లెక్క ఏంటో నాకు తెలియదు. 6,000 అనేది వేకెన్సీలు, 16,000 అనేది ఎలాగొచ్చిందో, ఏ వేకెన్సీ వచ్చిందో ఐ డోంట్ నో. ఆ రోజు 6,000 అకౌంట్ పెట్టినప్పుడు కూడా యాక్చువల్గా మనం ఈ 117 ఇవన్నీ చూసుకుంటే కొన్ని జిల్లాల్లో అయితే బిలో 100 పోస్టులు ఉన్నాయి. ఉన్నప్పుడు కొన్ని జిల్లాల్లో మన అనంతపూరు, కర్నూలు అందులో ఎక్కువ ఉన్నాయి. అప్పుడు దాంట్లో కొంత రేషన్ చేసాం, పోస్టుల్ని ఇటు సర్దాం. ఒక్కో జిల్లాకి యావరేజ్ 200 తక్కువ లేకుండా 200 తక్కువ లేకుండా 100 అనుకుంటా. ఐ థింక్ 100 మినిమం 100 or 200 తక్కువ లేకుండా మొత్తం ఉండాలని చేసి ఆ కార్యక్రమం చేసాం. అందుకే నాకు జ్ఞాపకం సరిగ్గా లేదు, మళ్ళీ తప్పుపడతారు. చేసి అలా తీసుకొచ్చాం. ఇప్పుడు దానికంటే ఒకవేళ అప్పుడున్న మా అధికారులు మాకు చెప్పడం, మాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ లేదనే లోపం ఉందో, లేకపోతే మేము అర్థం చేసుకోవడంలో మా లోపం ఉందో. ఎందుకంటే పార్లమెంట్లో 35,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పని వాళ్ళు ప్రకటించడం, దాని మీద కౌన్సిల్లో కూడా చర్చ జరగడం, దాని మీద కాదు ఆయన పోస్టులు లేవు, ఇప్పటికే 12,700 19 సబ్జెక్టు కరెక్షన్ 17 పోస్టులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఇచ్చామని చెప్పని ఆ రోజు ఏ సంవత్సరం ఏమి ఇచ్చామో అవి కూడా చెప్పాను. కానీ మొన్నైతే పత్రికలో 21,000 ఇచ్చింది, అది కాదు, తప్పది.
బిలో 15,000 అవ్వాలా పోస్టులు ఎప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మేము మళ్ళీ మా అధికారాన్ని దిగిపోయిన వరకు ఇచ్చినవి బిలో 15,000 ఇచ్చాము. అది రికార్డ్, అది అసెంబ్లీలో చెప్పాను, కౌన్సిల్లో చెప్పాము. దాని తర్వాత డిఎస్సి చేయాలి ఉన్నది అనుకున్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ 6,100కి మేము రీచ్ అయ్యాము. అందుకు అది ఫైనాన్స్ కాంగ్రెస్ తీసుకొని అది ప్రకటించాం. మరి ఇప్పుడు ఏమో ఈ 1 month జీవోని రద్దు చేస్తే అప్పుడు ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు, దానికి దేర్ ఇస్ నో లిమిట్. గవర్నమెంట్ తాలూకా పొటెన్షియల్ డబ్బు ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఎంతమంది పెట్టచ్చు. 50 మంది కూడా నా ఉద్యోగం ఇవ్వచ్చు, తప్పలేదు. ఎందుకంటే 10 మంది పిల్లలు ఉన్నా 4 టీచర్లు పెట్టుకోవాలనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి ప్లేస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పాపం దూరం వెళ్ళడం కష్టం. అందుకని నాకు మా మండలంలోనూ మా ఊర్లో ఉద్యోగంలో కోరుకుంటాం. అది సహజం, మానవ సహజం. అక్కడ ఇచ్చారనుకో 10 మంది పిల్లలకి 10 మంది పిల్లలకి ఓ పిల్లలకి ఒకటి ఇచ్చారని పెట్టుకుంటే తప్పలేదు. అది నేనేం విమర్శించలేదు. అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటే మాత్రం కాదు, తప్పు. బిలో 15,000 వరకు ఉద్యోగులు ఇచ్చాము అని చెప్తున్నా. అది ప్రభుత్వ భవనాలు ముఖ్యమంత్రి నివాసం కోసం, ప్రధానమంత్రి తాలూకా వచ్చినప్పుడు వచ్చి ఉండడానికి అతిథి గృహం కోసం, రాష్ట్రపతి వచ్చినప్పుడు అతిథి గృహం కోసం, లేకపోతే గవర్నర్ వచ్చినప్పుడు అతిథి గృహం కోసం, ఇంకా ఏదైనా ప్రభుత్వం ఉపయోగించుకోవాలనుకుంటే ఏ విధమైన ఉపయోగాలు వస్తే అది ప్రభుత్వ భవనాలు కట్టడం తప్పు కాదు, కట్టడం తప్పు కాదు. అంతకుముందు అక్కడ నుండి ఏముంటుంది, గెస్ట్ హౌసేనా, టూరిజం గెస్ట్ హౌస్ కదా, దానిపై గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది, అది గెస్ట్ హౌస్, ఇది గెస్ట్ హౌస్, ఇదే ఇంకేముంది. ఇది హరిత నిర్మాణం నాకు అర్థం అవుతుంది. హరిత నిర్మాణం అంటే హరిత అంటే మనం తెలుగులో ఈ గ్రీను ఇది పరివహన కాపాడి అప్పుడు సీసీ స్లాబ్లు వేయలేదా, లేకపోతే ఇటుకలతో కట్టలేదా, కదా హట్స్ ఉన్నాయి అక్కడ, చెప్పండి. హట్స్ కాదు కదా, నువ్వు ఈ ఊరు కదా, నేను ఈ ఊరు కదా, అందులో నేను ఉన్నాను కదా అక్కడ హట్స్ కాదు కదా అవి, కమ్మలతో ఉండేవా, తాటేకలతో కొబ్బరి కొమ్మలతో ఉండేవా, కాటేది కాదు కదా అది విధ్వంసం ఏంటి. ఎన్ని కొండలు బ్లాస్టింగ్ చేస్తున్నాం మనం, అది కదండి నాకు అర్థమవుతుంది. అదేం ఒక దేవుడిది అనుకో, అది తప్పు సెంటిమెంట్. మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, ఇప్పుడు మనం చూసాం, మన ఇది మన స్వామి గారి కొండ, అక్కడ ఏదైనా చేశారనుకో అది సెంటిమెంట్తో కూడుకున్నది. అక్కడ అలాంటి కట్టాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేస్తే అందరి తాలూకా సలహా సంప్రదింపులు అందరు తీసుకొని చేయాలి తప్ప ఇష్టం చేయడానికి వీల్లేదు. అది ఆల్రెడీ గెస్ట్ హౌస్ వాజ్ దేర్. గెస్ట్ హౌస్, ఈ గెస్ట్ హౌస్ బదులు ఇంకో గెస్ట్ హౌస్ కట్టారు, తప్పేముంది, తప్పులేదు కదా. మళ్ళీ పార్టీని రివైవ్ చేయడానికి ఏమైనా రివ్యూ మీటింగ్ అది ఒకసారి ఎన్నికలు జరిగితే మళ్ళీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి, మళ్ళీ లోకల్ బాడీ వస్తుంది, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి, 5 years కదా, ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. సో నువ్వు అన్ని లోకల్ బాడీ చదువుకుందాం దానికి, అది ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు తొందర ఎందుకు, కొద్దిగా అలస్తేనే గెలిచిన వాళ్ళు ఆనందంలో ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కొంత అలసట్లో ఉన్నారు. షాట్ తీరిన తర్వాత చూసుకోవచ్చు, ఎందుకు కాబరా, ఎందుకు వాళ్ళు రిలాక్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి రిలాక్స్ ముందు రావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అంత తొందర ఏముంది ఇప్పుడు అంత, ఎప్పుడు వస్తాయి ఎన్నికలు మన ఇష్టమే అనుకుంటే పర్వాలేదు కాదు. మన నిర్దిష్టంగా మన రాజ్యాంగం ఉంది కదా, 5 yearsకి గెలిచేవాడికి 5 సంవత్సరాలు ఉండాలని, ఉన్నప్పుడు మరి ఇంకెందుకు తరపున కోరడం అనేది తప్పు కాదు.
అసలు కోరక్కర్లేదు. కొంతమంది చూసుకునే అదిలే నాకు ఈ ప్రభుత్వం నాకు, కానీ వీసీ పదవి వచ్చి నాకు వెళ్తుంది గవర్నర్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు, రిమూవ్ చేసి ఇవ్వచ్చు, వాళ్ళ మీద కన్స్ట్రక్షన్ చర్య తీసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఎవరు ఆరోపణ చేశాడు? ఎవరు ఎవరు ఏవిసి నేను ఏవిసికి ఏం చెప్పినా? నేను ఏవిసికి ఏం చెప్పినా? నాకు అలవాటు లేదు. నాకు అలవాటు లేదు. అవునమ్మా, నీకు అర్థం అవ్వట్లేదు. ఇందాకేం చెప్పాను నీకు? ఏదైనా ఉంటే ప్రభుత్వం ఉంది కదా. ఎవరి ప్రభుత్వం? ఇప్పుడు నా మాట చెల్లుతుందా? తెలియదు కదా. నేను మాట్లాడను కదా, అయిపోయింది అన్న. అంతవరకు అది ఆ ఎపిసోడ్. ఏదైనా సార్ విశ్వస్తే కలెక్టర్ ఎస్పీకే ఫోన్ చేయండి. నేను మళ్ళీ 5 సంవత్సరాల వరకు అది సమస్య కాదు. పరిపాలన చేతిలో ఇచ్చారు, నడిపిస్తారు. మంచి జరగాలని కోరుకుంటాం. మంచి ఒకవేళ మాకు ఏదైనా బాధ, మాకు ఏదైనా ఇబ్బందికరంగా కానీ అనిపించి ఏదైనా ఆలోచన అనిపిస్తే కొన్ని సంవత్సరాలు రాజకీయాలు కాబట్టి ఇలా మిమ్మల్ని పిలిచి మీతో షేర్ చేసుకుంటాం. అది చూసి రియాక్ట్ అయితే సంతోషం, 10 కాలాల పాటు ఉంటారు. చూసి రియాక్ట్ అవ్వకపోతే ఇప్పుడు మాలాగే అవుతుంది. అందుకే డెమోక్రసీలో ప్రతి 5 సంవత్సరాలు ఇచ్చాడు. ఒకసారి అయిపోతే 50 సంవత్సరాలు లైఫ్ లాంగ్ ఇవ్వలేదు నీ ఉద్యోగంలో. నీ ఉద్యోగంలో ఇస్తుంటే ఇంకా ఫస్ట్ పర్సన్ దగ్గర నుంచి లాస్ట్ పర్సన్ వరకు ఓన్లీ ప్రతి ఎవ్రీథింగ్ ఇస్ టైం లిమిట్ 5 years. ఎవరు 30 ఏళ్ళు అంటే రిపీటెడ్గా 6 సార్లు గెలుద్దామని. 30 ఏళ్ళు అంటే ఒకసారి గెలిచి 30 ఏళ్ళు ఉండదు. ఎవ్రీ 5 yearsకి మళ్ళీ గెలుద్దామని. అవునా కదా? అవునా కదా? చెప్పండి. అప్ అండ్ డౌన్స్ కదా. రాత్రి పగలైతే రాత్రి అప్ అండ్ డౌన్స్. 6 సార్లు గెలుద్దాం అనుకుంటే 6 సార్లు తగ్గట్టు ప్రజల తాలూకా అభిమానాన్ని మనం ఓన్ చేసుకోవాలి కదా. రోడ్డు పై అంటే ఇప్పుడు ప్రజలు మమ్మల్ని అంగీకరిందని చెప్తాను కదా ఓపెన్గా. అందుకే మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే మానవుడు ఆశాజీవి. మనం మనుషులు తప్పడానికి లేదు. ఆశకు తగ్గట్టు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మేము లేవేటు అందుకు వచ్చాను. కొత్త వాళ్ళు చేస్తారు తప్పే చేయండి. చేసి నిజంగా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరిగింది అనుకోండి, ప్రజలు హ్యాపీగా ఉన్నా కంటిన్యూ, వై నాట్? దాని తప్పే ఉంది. అది కానీ కొన్ని సాంప్రదాయాలు మాత్రం ఉండాలండి. అందుకు మీతో మిమ్మల్ని పిలిచి మాట్లాడతాను. ఇది పద్ధతులు సరే, కోపాలు తాపాలు ఉంటాయి, ఇబ్బంది పడిన వాళ్ళకి వచ్చి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉన్నాయని కాబట్టి ఇవాళ ఆ ఇబ్బంది పడడం అనుకోబట్టి ఖచ్చితంగా పనిచేశారు. హ్యాపీగా ఉన్నాం కాబట్టి మేము వచ్చి కొద్ది రిలాక్స్ మూడ్లో ఉన్నాం. నష్టాలు జరిగాయి, నష్టపోయారు, లాభపడ్డారు కదా. దానికి మళ్ళీ ఉల్టా చేయడం ఎందుకు? దాన్ని సస్టైన్ చేసుకోవాలి కదా. ఇలాంటి ప్రైవేటు వాసులోకి చట్టంలో ఇప్పుడు మీ ఇచ్చే జీవో, పార్టీలకు ఇచ్చే జీవో, ఆ జీవో ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ఇది. దానికి కామ పులి స్టాప్ కూడా మార్చలేదు. ఆ ప్రకారమే ల్యాండ్ యాడ్ చేశారు. మళ్ళీ క్యాబినెట్లో పెట్టి ఇచ్చారు. అంతకుముందు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఆఫీస్కి ఇచ్చారు జాగా. ఎక్కడ నాకు ఐడియా లేదు. ఎక్కడ ఇచ్చారండి? కేల్పొంది ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక్కడ ఇచ్చారు. మన తోటపాలెం ముచ్చెరువు దగ్గర ఇచ్చాము. నేనే అప్పుడు చేయించాను. తర్వాత ఆదిరాజు వచ్చి దానికి క్లీనేజ్ చేయించాడు. బిల్డింగ్ కడదాం అనుకున్నా. అప్పుడు
ఆ పార్టీ నుంచి మీరు లేం కాబట్టి కట్టలేపాం ఇప్పుడు ఆ? కట్టారు సార్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చామాడా వెనక్కి తీసుకోవద్దని కూడా మీరు అన్నారని చెప్పారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాళ్ళ ప్రభులు వస్తే మీరు వద్దని చెప్పారు. అదే పార్టీ ఆఫీస్కి తీసుకుంటాం తప్పు కదా. ఒకసారి పార్టీ ఆఫీస్కి అన్యాయకాంతంగా ఇవ్వకుండా ఉంటే తీసుకుంటారు. అఫీషియల్గా ఇచ్చినప్పుడు మరి చట్టపరంగా తీసుకోవాలి తప్పు, చట్టం లేకుండా తీసుకోకూడదు. అది తప్పు కదా. మన నాయకత్వం నాయకులు అయినప్పుడు వాటిని ప్రోత్సహించకూడదు. అలాంటి సంప్రదాయం కొంత సమయం పాటించాలి. ఓకేనా? కవిత అవుతారా?